హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక గరిటె ఆయిల్ వేసి ఈ పన్నీర్ పీసెస్ని వేసి దూరగా సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇది వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, అదే పాన్లో హోల్ గరం మసాలాస్, అల్లం వెల్లుల్లి చిన్న పీసెస్, బాదం కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. నూనెలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో, ఆనియన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పెరుగు, కొద్దిగా సాల్ట్ వేసి మెత్తని పేస్ట్లా, అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేశాను. తర్వాత అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీరా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న మసాలాని ఈ ఆయిల్లో వేయాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొద్దిగా నూనెలో వేగే వరకు తిప్పుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా కారం, పసుపు, సాల్ట్ వేసి కొంచెం మసాలా వేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని దీంట్లో ఈ గ్రేవీలో వేసి కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.